ప్రధానంగా మనకు బింగీలు తీవాలి అని అంటారన్నట్టు. ఎందుచేతనంటే మహాగణాధిపతికి చాలా ఇష్టమైనటువంటిది. మహావిష్ణువు ఒకానొక సమయంలో, ఆ మహావిష్ణువు ఆ వైకుంఠంలో ఒకానొక సమయంలో మహాగణపతి ఇలా కైలాసానికి వచ్చాడు. వైకుంఠాధిపతుడు కైలాసానికి వచ్చినప్పుడు గణపతి అలా క్రీడ చేస్తూ ఉన్నాడు. చేస్తూ సుదర్శన చక్రాన్ని చూసి ఇదేదో ఆట వస్తువులాగా ఉందని చెప్పేసి నోట్లో వేసుకున్నాడు. ఆ మహావిష్ణువు ఎంత ఇవ్వమన్నా కూడా ఇస్తలేడు. ఏం చేయాలని చెప్పి వెంటనే మహావిష్ణువు బింగిల్ తీశాడు. అలా బింగిల్ తీస్తే మహాగణాధిపతి ఆనందపడ్డాడు. ఆనందపడగానే ఆ వెంటనే నవ్వగానే ఆ నోట్లో నుండి ఆ చక్రం అనేటువంటిది బయటకు వచ్చింది. అలాంటి ఆ మహావిష్ణువు అంటే గణపతికి ఇష్టమైనటువంటి శ్రీకాంతో మాతులో యస్య అంటే మేనమామని మనం కూడా అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంటాం కదా, అలా ఆట పట్టేయడానికి ఇది చేసినటువంటి కార్యమైనా కూడా మనందరికీ కూడా ఒక గొప్పనైనటువంటి ఇది యోగా. అంటే ఈరోజు ఆ యోగాలో కూడా కొన్ని ఆసనాలు చెబుతూ ఉన్నారన్నట్టు. ఇది గొప్పనైనటువంటి యోగా ప్రక్రియ.